అనగనగా ఒక ఊళ్ళో ఒక బీద బెస్తవాడుండేవాడు. వాడు పొద్దున్నే లేచి సముద్ర ఒడ్డుకు పోయి 4 సార్లే వల వేసేవాడు. ఆ 4 సార్లకు ఏవి దొరికితే అవి తీసుకుని బజారుకు పోయి అమ్ముకుని ఆ వచ్చిన డబ్బుతో పొట్ట నింపుకుంటూ ఉండేవాడు. ఒక్కొక్క రోజున ఒక్క చేపైనా దొరికేది కాదు. అయినా వాడు ఇవాళ నాకు దేవుడేమీ ఇవ్వలేదు అనుకుని తృప్తిగానే ఇంటికి వెళ్ళేవాడు. ఒక రోజున వాడు మామూలుగా సముద్రానికొచ్చి వల వేశాడు. మొదటిసారి వలలో వాడికి చచ్చిన కుక్క వచ్చింది. రెండోసారి వేశాడు, ఎండ్రకాయలు పడ్డాయి. మూడోసారి వేశాడు, బొమ్మరాళ్ళు నత్తగవ్వలు వచ్చినాయి. నాలుగోసారి దేవుణ్ణి తలుచుకుంటూ మళ్లీ వల వేశాడు. ఒక ఇత్తడి కూజ దొరికింది. వాడది చూసి చాలా సంతోషించాడు. ఇదమ్ముకుంటే 100 చేపల ఖరీదన్నా రాకపోతుందా అనుకున్నాడు. కూజాకు మూత చుట్టూ తాడుగట్టి ఉంది. అది చూడగానే వాడికొక ఆలోచన కూడా తట్టింది. ఈ కూజా నిండా ఎవరైనా మొహరీలు పోసుకునుండా అనుకోవడం కూడదా అనుకున్నాడు. వాడు తాడు విప్పాడు. తాడు తీసివేయగానే మూత దానంతటదే ఎగిరివచ్చింది. బెస్తవాడు ఆశతో కూజాలోకి చూశాడు. అతనికి దాంట్లో పొగ తప్ప మరేమీ కనిపించలేదు. కాని క్రమంగా అది బయటికొస్తూ ఉన్నది. అదట్లా వచ్చి ఆకాశం ఎత్తుకుపోయింది. ఆ తర్వాత ఆ పొగంతా ఒక చోటుకు చేరి పెద్ద భూతమైంది. పాపం బెస్తవాడు భూతాన్ని చూడగానే భయపడి పారిపోదామనుకున్నాడు. కాని భూతం పోనివ్వలేదు. ఓ రాజా, నీ మాట ఇక ఎప్పుడు వింటాను, రా అని. బెస్తవాడికి ఆశ్చర్యం వేసింది. ఎవర్ని నువ్వు పిలిచేది? నేను రాజును కాను అన్నాడు. నువ్వు సాలమరాజువు కాదా అని అడిగింది భూతం. ఊహూ, ఆ రాజు 1000 ఏళ్ల కిందటే చచ్చిపోయాడు. నేను బెస్తరాజుని. ఈ మాట విని భూతం ఆకాశం దద్దరిల్లేట్లుగా నవ్వి, బెస్తరాజువా నువ్వు? అయితే ఉండు, నిన్ను తిలబోతున్నాను అన్నది. బెస్తవాడు గజగజ వణుకుతూ, నన్ను చంపతావా? ఎందుకు? నిన్ను ఈ కూజాలోంచి వదిలిపెట్టినందుకా? నేను చేసిన మేలుకు ఇదేనా నువ్వు చేసే సహాయం అన్నాడు. ఇదే, నిన్ను తినక తప్పదు. అయితే నీ వెట్లనూ చావబోతున్నావు కాబట్టి ఒక వరం కోరుకో, నీకా వరం ఇస్తాను. అయితే తెలుసుకోవాలనుంది, చెప్పు అన్నాడు బెస్తవాడు. చెప్తాను. పూర్వం నేను మంచి భూతాన్ని. సాలమన్ రాజు నన్ను పొగగా మార్చి ఈ కూజాలో బంధించి నన్ను తీసుకెళ్లి సముద్రంలో పారేయించాడు. నేనప్పుడు ఎవరైనా వచ్చి నన్ను ఈ కూజాలోంచి వదిలిపెడితే వాడికి పెద్ద సహాయం చేద్దామనుకున్నాను. చాలా కాలం ఎవ్వరూ రాలేదు. ఇక నాకు కోపం వచ్చింది. ఈ మాట ఎవరైనా వచ్చి నన్ను వదిలిపెడితే వాడిని చంపదామనుకున్నాను. నువ్వొచ్చి వదిలించావు. నిన్ను నేను చంపక తప్పదు. ఇక భూతాన్ని బ్రతిమాలినా లాభం లేదు అనుకున్నాడు బెస్తవాడు. వాడికి హఠాత్తుగా ఒక ఆలోచన తట్టింది. ఓ భూతమా, నీ మాటలు నేను నమ్మలేకుండా ఉన్నాను. అంతా అబద్ధంగా ఉన్నది. ఇంత పెద్ద భూతానివి ఈ కాస్త కూజాలో ఉన్నావంటే ఎట్లా నమ్మేది? నా కళ్లతో చూస్తేగాని నేను నమ్మలేను అన్నాడు బెస్తవాడు. ఈ మాట భూతం మోసపోయింది. అలాగా, నన్ను నమ్మలేవా? అయితే ఉండు, చూపిస్తాను అని ఆ భూతం మళ్లీ పొగగా మారి కూజాలోకి పోయింది. పోయి, ఇప్పుడు నమ్ముతావా నా మాట అని అడిగింది. కాసేపాగు, సరిగ్గా చూడనివ్వు నన్ను అని బెస్తవాడు గబుక్కున కూజాకు మూతపెట్టి తాడుతో గట్టిగా బిగించాడు. లోపల్నుంచి భూతం లగలబలాడ మొదలెట్టింది. ఓ బెస్తరాజా, నన్ను వదిలిపెట్టు, నిన్ను ఇక చంపను, నీకెంతో ధనమిస్తాను. నేన్నీ మాట నమ్మను అన్నాడు బెస్తరాజు. బేతాళుడి తోడు, నిన్ను ఏమి చెయ్యను, నన్ను వదిలిపెట్టు అని బ్రతిమిలాడింది భూతం. బెస్తవాడు వదిలిపెట్టాడు. భూతం ఆ కూజాలోంచి మళ్లీ బయటకొచ్చి కూజానొక్క తన్ను తన్నింది. కూజా ఎక్కడో సముద్రం మధ్యన పోయిపడింది. అప్పుడు భూతం బెస్తరాజుతో అన్నది, నీ వల తీసుకుని నా అరిచేతిలోకి ఎక్కి కూర్చో, నిన్ను మంచి చోటుకు తీసుకుపోయి వదిలిపెడతాను. బెస్తవాడు అలాగే అరిచేతిలో ఎక్కి కూర్చున్నాడు. భూతం అతణ్ణి తీసుకుని ఆకాశంలోకి ఎగిరింది. కొండలు, నదులు, అడవులు ఎన్నో దాటి ఆఖరకు అక్కడొక మంచి చెరువుంది. నీళ్లు అద్దంలాగా తెల్లగా ఉన్నాయి. భూతం బెస్తవాడితో, నువ్వు రోజూ ఇక్కడ ఒక్కసారి వలవేసుకో, 4 చేపలు పడతాయి. అవి తీసుకెళ్లి పక్కరాజు కమ్ముకో, అతను నీకు బోలెడు ధనమిస్తాడు. తరువాత భూతం నేలనొక్క తన్ను తన్నింది. భూమి రెండుగా బ్రద్దలయింది. భూతం దాంట్లోకి పోయింది. భూమి మళ్లీ మూసుకుంది. ఆ బెస్తవాడు రోజూ అక్కడ వలవేసేవాడు. 4 రంగుల్లో 4 చక్కటి చేపలు పడేవి. అవి తీసుకెళ్లి పక్కనున్న రాజుకిచ్చేవాడు. ఆ రాజు వాటికి 400 మొహరీలు ఇచ్చేవాడు. పల్లెవాడి దరిద్రం పోయింది. హాయిగా భార్యాపిల్లలతో బ్రతుకుతున్నాడు.